లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో పట్నాయనిపేట గ్రామంలో స్థానిక కంటెస్టెంట్ సర్పంచ్ బాసి గోవిందరెడ్డి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న అర్హులైన ఉపాధి హామీ కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాసి రమణారెడ్డి, పటాన్ నర్సిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే మన ఎమ్మెల్యే నడుకుంటి ఈశ్వరరావు గారి ఆదేశాల మేరకు అలాగే మన ఎంపీ గారు అయినటువంటి కలిసి టప్పులాడి గారి ఆదేశాల మేరకు మన మండల అధ్యక్షులు ఉప్పుడు సురేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఆర్జీఎస్ పని మన లక్ష్మీపురం లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పట్నాయనిపేటలో ఈరోజు సందర్భంగా మొదలుపెట్టడం జరిగింది. అలాగే మన గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం పనికి ప్రతి ఒక్కరు కూడా అర్హులందరూ కూడా వచ్చి పని చేసుకోవాలి. అలాగే వేతనాల విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ తగు బాధ్యత తీసుకుంటారు. మేట్లు బాధ్యతంగా పనిచేయించాలి. అలాగే గ్రామ ప్రజలు పనిచేసే వారందరూ కూడా వాళ్ళ టైమింగ్స్లో పనిచేసి గవర్నమెంట్ ప్రకటించే వేతనాలని పూర్తిగా మనకు అందేటట్టు మనం పనిచేసి మన గ్రామంలో కాకుండా మన మండలంలోనే మన గ్రామం మన పంచాయతీ బాగా ఎన్ఆర్ఎస్ పనుల్లో ముందుండాలని నేను ఆకాంక్షిస్తున్నాం. అలాగే మన గ్రామంలో ప్రజెంట్ నవాబ్ చెరువు పని మొదలుపెట్టాం. ఇంకా 2-3 చెరువులు ఉన్నాయి. లేబర్కి అయితే పని వాంటింగ్ లేకుండా పని కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా పనులు కల్పించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరూ కూడా ఆ వేతనాల్ని అందుకొని ముందుకు పని సాగించాలి. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా, మన నారా లోకేష్ బాబు గారు కూడా పేదల పట్ల చాలా ఆసక్తిగా ముందుకు తీసుకెళ్ళాలి. బడుగు బలహీన వర్గాలని అందరిని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ ఒక్క పనిలోనే కాకుండా రైతులకు కావాల్సిన ప్రతి ఎన్ఆర్ఎస్ పనిని రైతు అనుసంధానం చేశారు. ప్రతి రైతులు కూడా ఈ పనుల్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే కొబ్బరి చెట్లకి డ్రింకింగ్స్ అవ్వడం అయితేనేమి, పొలం గట్లు ఎత్తడం అయితేనేమి ఇలాంటి పనులు ఉన్నాయి. మనం ప్రభుత్వం ఇచ్చే పనులను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లి మన ఉపాధి మనం చూసుకుంటూ మన గ్రామాన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కారం కలిగజేస్తున్నాను.